గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము నిన్న క్లాస్లో ఫోటో లేదా కాంతి సూక్ష్మగ్రాహక పదార్థాలు అనగానే ఏమిటంటే మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం అంటే కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా పని ప్రమేయం అంటే కూడా తెలుసుకున్నాం కదా. సో ఇందులో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి చెప్పేసుకుంటే మనకు ఇందులో ఈ యొక్క యూనిట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఇందాక 2+2 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ క్వశ్చన్ కింద అడగడం జరుగుతుందని చెప్పిన. ఓకేనా. సో ఏమవుతుందంటే మిల్లీకాన్ ప్రయోగ ప్రాముఖ్యతను తెలపండి అని అడగడం జరుగుతుంది 2 మార్క్స్ కింద కూడా. మనం చాలా సార్లు ఏంటిది మిల్లీకాన్ ప్రయోగ ప్రాముఖ్యతను తెలపండి అని అంటాడు. ప్రాముఖ్యతను తెలుపుము అని అడగడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు 2 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. సో మిల్లీకాన్ అంటే ఇది 2 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. మరి మిల్లీకాన్ ప్రయోగం అంటే మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త ఎవరు? మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త ఎవరంటే ఐన్స్టీన్ చేసినటువంటి ఐన్స్టీన్ యొక్క ఫోటో విద్యుత్ సమీకరణం, కాంతి విద్యుత్ పథకం ఉంది కదా, ఫోటో విద్యుత్ సమీకరణపై ప్రయోగాలు చేసిండు. ఎవరు? ఈ మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త దేని మీద ప్రయోగాలు చేసిండు? ఫోటో విద్యుత్ సమీకరణంపై. అంటే ఈయన చెప్పింది కరెక్టా కాదా తప్ప అని చెప్దామన్నట్టు ఈయన ఏం చేసిండు? ఫోటో విద్యుత్ సమీకరణంపై ప్రయోగాలు చేయడం జరిగింది. సో ఇలా ప్రయోగాలు చేసినప్పుడు ఈయన ఏం చెప్పిండంటే విద్యుదావేశం క్వాంటీకరణం చెందును. విద్యుదావేశం ఏం చెప్తుంది? క్వాంటీకరణం చెంది ఉంటుంది అని అంటాడు. క్వాంటీకరణం చెంది ఉంటుంది. ఇక్కడ క్వాంటీకరణం అనేది ఇంపార్టెంట్. సో ఈయన ఏం చేసిండు? మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త ఇప్పుడు 1906 నుంచి 1916 వరకు ఈ సంవత్సరంలో 1906 నుంచి సాధిస్తే 1906 సంవత్సరంలో ఏం చేసిండు? ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణం పైన చెప్పింది తప్ప అని చెప్దామని కొన్ని ప్రయోగాలు చేసిండు. ఎవరు? ఈ మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త. సో ఆయన ప్రయోగాలు చేసినప్పుడు ఆ ప్రయోగ ప్రాముఖ్యత ఏంటంటే అలా ప్రయోగాలు చేసినప్పుడు ఏమన్నట్టు విద్యుదావేశము క్వాంటీకరణం చెంది ఉంటుంది అని చెప్పిండు. ఏమన్నాడు? విద్యుదావేశం ఏంటంటే క్వాంటీకరణం చెంది ఉంటుంది అని అన్నాడు. మరి క్వాంటీకరణం అంటే ఏంటి అంటే చూడండి అనగా విద్యుదావేశము ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ ఆవేశానికి పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. ఎలక్ట్రాన్ ఆవేశానికి ఎట్లుంటుందంట? పూర్ణాంక గుణిజంగా ఉంటుందని తెలిపిండు. ఇదే మిల్లీకాన్ యొక్క ప్రయోగం యొక్క ప్రాముఖ్యత. పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. సో చూడండి ఏమని చెప్పిండు? విద్యుదావేశం ఏం చెంది ఉంటుంది? క్వాంటీకరణం చెంది ఉంటుంది అన్నాడు. మరి ఈ క్వాంటీకరణం అంటే ఏందయ్యా అంటే విద్యుదావేశం అంటే ఏంది? క్యూ ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ ఆవేశానికి పూర్ణాంక గుణిజంగా ఉంటుంది. NE దీన్నే రాబట్టిండు ఎవరు? మన మిల్లీకాన్ అనే శాస్త్రవేత్త. సో Q ఈక్వల్ ఏంది? NE. సో Q ఈక్వల్ టు NE అంటే ఏంది? N అంటే ఏంది? ఇక్కడ పూర్ణాంక గుణిజాలు N ఈక్వల్ 1 2 3 and so on అన్నట్టు. సో E అంటే ఏంది? ఎలక్ట్రాన్ ఆవేశాన్ని కనుక్కోండి. సో ఈయన ఈకి మనకు విలువను కనుక్కున్నాడు. ప్రాథమిక ఎలక్ట్రాన్ ఆవేశం యొక్క విలువ ఎంత కనుక్కున్నంటే 1.6 × 10⁻⁻⁻19 కూలూమ్స్ అనే విలువను కనుక్కోండు. ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఆవేశ విలువను కనుక్కోండు. ఎంత? ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ ఎంత కనుక్కున్నాడు? 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ అని కనుక్కోవడం జరిగింది. ఇదే మిల్లీకాన్ యొక్క ప్రాముఖ్యత. ఏంటిది? విద్యుదావేశం ఎల్లప్పుడు క్వాంటీకరణం చెంది ఉండాలంటే క్వాంటీకరణం అంటే ఏంది? విద్యుదావేశం అనేది ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ ఆవేశం యొక్క పూర్ణాంక గుణిజంగా ఉంటుందని తెలపడం జరిగింది. దేర్ఫోర్ Q ఈక్వల్ టు NE ఇదని రాయాలా. అండ్ నెక్స్ట్ ఈ విలువ కనుక్కోండు. ఈ యొక్క ప్రాథమిక ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము విలువ ఎంత? 1.6 × 10⁻⁻19 కూలూమ్స్ అనేది
తెలపడం జరిగింది. సో ఈ విధంగా ఏంటిది మిల్లికామ్ ప్రయోగ ప్రాముఖ్యతను తెలుపమంటే మనము Q=NE అని, Q=NE అంటే ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము పూర్ణాంక గుణితంగా విద్యుదావేశం అనేది ఉంటుందని చెప్పడం జరిగింది. సో Q=NE. సో ఇక్కడ N యొక్క వాల్యూను తెలపడం చెప్పి E యొక్క ఎలక్ట్రాన్ యొక్క ప్రాథమిక ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ 1.6 × 10⁻⁹ కూలం అని జరిగింది. సో ఇక్కడ మరి ఇది తెలపడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువ కూడా, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువ అంటే M = ఎలక్ట్రాన్ యొక్క ఆవేశము ఈ వాల్యూ ఇంత అయితే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువ అంటే ఎంత 9.1 × 10⁻⁻31 కిలోగ్రామ్స్. ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత 9.1 × 10⁻⁻31 కిలోగ్రామ్స్. సో చూడండి ఇది ఇంతవరకు కనుక్కున్నాడు. అదే ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి ఎంత అంటే M = 9.1 × 10⁻⁻31. గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రాన్ యొక్క వాల్యూ గుర్తుండాలా, అదేవిధంగా ద్రవ్యరాశి వాల్యూ కూడా గుర్తు రావాలి. ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ వల్ల M అంటే E అంటే మనకు వాల్యూ తీసుకుంటాం. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్లాంక్ స్థిరాంక విలువ కూడా తీసుకున్నాం కదా, 6.621 × 10⁻, ఓకేనా, 6.6 × 10⁻21 అని చెప్పుకున్నాం కదా ప్లాంక్ స్థిరాంక విలువ. అవి కూడా విలువలు అనేది మనకు పనిచేస్తాయి, ఇది కూడా మనకు విలువలు అనేది ప్రాబ్లమ్స్ లో పనిచేస్తాయి, ఓకేనా. సో ఈ విధంగా మిల్లికామ్ ప్రయోగ ప్రాముఖ్యతను తెలుపు అంటే మిల్లికామ్ ప్రాముఖ్యత ఏం చేస్తుంది, విద్యుదావేశము క్వాంటీకరణం చెంది ఉండును. అంటే క్వాంటీకరణం అంటే ఏంది, ఇక్కడ విద్యుదావేశం ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం యొక్క పూర్ణాంక గుణిజానిగా ఉండును. అంటే Q=NE అని తెలిపిండు. అదేవిధంగా ఈ యొక్క ఎలక్ట్రాన్ యొక్క ఆవేశం విలువ కనుక్కోండి ఎంత 1.6 × 10⁻⁸ కూలింగ్స్ అని తెలపడం జరిగింది. అదేవిధంగా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి కూడా కనుక్కోండి. సో ఇది మిల్లికామ్ యొక్క ప్రమేయం యొక్క ప్రాముఖ్యత, ఓకేనా, క్లియరా, రైట్, ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఏమవుతారంటే కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి. నెక్స్ట్ ఏంటిది, కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా మనకు 2 మార్క్స్ కింద అడుగుతాడు. కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి. కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి. సో కాథోడ్ కిరణాలు అంటే చూడండి, ఫస్ట్ మీరు అనగానే రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల లేదా కణాల ప్రవాహాన్ని, రుణ ఆవేశ ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని ఏమంటారంటే కాథోడ్ కిరణాలు అని అంటారు. కాథోడ్ రేస్ అంటారు. సో రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహమునే ఏమంటారు, కాథోడ్ కిరణాలు అంటారు. సో ఇది ఓకే. మరి రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహంను కాథోడ్ కిరణాలు అని తెలిపింది ఎవరు అంటే మనకు ఎవరు, జేజే థామ్సన్ కనుక్కున్నాడు. ఎవరు, మనకు ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పుకున్నాం, జేజే థామ్సన్ ఏం కనుక్కున్నాడంటే కాథోడ్ కిరణాల ఎలక్ట్రాన్ల ప్రవాహాలని, కాథోడ్ కిరణాలు ఏంటి, కాథోడ్ కిరణాలు ఏంటి అంట, ఎలక్ట్రాన్ల ప్రవాహమని లేదా పుంజమని, ఎలక్ట్రాన్ పుంజమని ఎవరు, జేజే థామ్సన్ కనుక్కోవడం జరిగింది. ఎప్పుడు 1897లో 1897 సంవత్సరంలో ఎవరు, జేజే థామ్సన్ అనేది కనుక్కోవడం జరిగింది. ఎవరు, జేజే థామ్సన్ కనుక్కున్నాడు. ఏంటిది, కాథోడ్ కిరణాలు అంటే ఏమిటంటే రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహం. సో కాథోడ్ కిరణాల్లో ఏముంటాయి, ఎలక్ట్రాన్ల ప్రవాహం ఉంటుందని చెప్పింది ఎవరు, జేజే థామ్సన్. మనకు ఆన్సర్ ఇది ఒకటి రాస్తే సరిపోతుంది. రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కాథోడ్ కిరణాలు అంటారు. మరి రుణ ఆవేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహం అని చెప్పింది ఎవరంటే జేజే థామ్సన్ 1897 సంవత్సరంలో కనుక్కున్నారు. మరి దానికంటే ముందు ఒకటి మనకు ఏంటంటే కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి అంటే రుణావేశాలు ఎలక్ట్రాన్ల ప్రభావాన్ని కాథోడ్ కిరణాలు అంటారు. మరి కాథోడ్ కిరణాలు ఎట్లా వచ్చినాయని చెప్పింది ఎవరు, కాథోడ్ కిరణాలను ఫస్ట్ తెలిపింది ఎవరు అంటే మనకు ఆల్రెడీ ఫస్ట్ కాథోడ్ కిరణాలను ఎవరు తెలిపిండు, విలియం క్రూక్స్ అని చెప్పుకున్నాం 1870 సంవత్సరంలో. ఎంత 1870వ సంవత్సరంలో ఎవరు,
విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త, విలియం క్రూక్స్. సో విలియం క్రూక్స్ అనే శాస్త్రవేత్త, ఈయనేమో కాథోడ్ కిరణాల్లో ఎలక్ట్రాన్ల ప్రవాహం, ఎలక్ట్రాన్ల పుంజం అని తెలిపింది ఎవరు? జే థామ్సన్. మరి కాథోడ్ కిరణాలు అంటే కనుగొన్నది ఎవరు అంటే విలియం క్రూక్స్. సో ఈయన ఏం చేసిండు? 0.001 మిల్లీమీటర్, 0.01 mm పాదరస పీడనం గల, ఏంటిది 0.01 అంటే పాదరస పీడనం ఎంత ఉంటుంది అంటే 0.001 mm పాదరస పీడనం వద్ద గల అల్ప పీడనాల వద్ద, ఏంటిది అల్ప పీడనాల వద్ద వాయువులపై, ఏంది అల్ప పీడనాల వద్ద వాయువులను ఉత్సర్గ నాళంలో, ఉత్సర్గ నాళంలో విద్యుత్ క్షేత్రానికి వాయువులు గురైనట్టయితే, విద్యుత్ క్షేత్రానికి ఆ అల్ప పీడనం వద్ద వాయువులు గురైనట్లయితే ఆ ఉత్సర్గ నాళంలో కాథోడ్ వద్ద ఏమైపోతుందంటే కొన్ని కిరణాలు అనేది వెలువడినాయి. ఆ ఉత్సర్గ నాళంలోని కాథోడ్ వద్ద ఏమేర్పడ్డాయి? కొన్ని కిరణాలు అనేది బయటకు రావడం జరిగింది. దేనివల్ల? అల్ప పీడనం అంటే 0.011 అల్ప పీడనం వద్ద వాయువులు ఆ ఉత్సర్గనాళంలో దేనికి గురవుతున్నాయమ్మా అంటే విద్యుత్ క్షేత్రానికి గురైనప్పుడు ఆ ఉత్సర్గ నాళంలో ఉన్నటువంటి కాథోడ్ వద్ద ఒక కిరణాలు అనేది వెలువడినాయి, ఒక వెలుతురు అనేది వెలువడింది. ఏంటిది ఆ కాథోడ్ లో ఉన్నప్పుడు ఆ నాళంలో కాథోడ్ నుండి వెలువడే ఆ నాళంలో, ఉత్సర్గ నాళంలో ఆ కాథోడ్ వద్ద వెలువడే కిరణాలని ఏమన్నాడంటే కాథోడ్ కిరణాలు అని చెప్పింది ఎవరు? విలియం క్రూక్స్. ఎలా? ఉత్సర్గ నాళంలో అల్ప పీడనం విద్యుత్ క్షేత్రానికి గురైనట్టయితే ఆ వాయువులు ఏమైతుంది? ఆ విద్యుత్ ఉత్సర్గ నాళంలో ఉన్నటువంటి కాథోడ్ వద్ద ఏమైతున్నాయి? కొన్ని కిరణాలు వెలువడుతున్నాయి. ఆ కిరణాలనే ఏమన్నాడు? కాథోడ్ కిరణాలు అన్నాడు. ఆ కాథోడ్ కిరణాలు ఎలక్ట్రాన్ల పుంజమని, ఎలక్ట్రాన్ల ప్రవాహం అని తెలిపింది ఎవరు? జే థామ్సన్. ఈ విధంగా ఆ కాథోడ్ కిరణాలు అంటే ఏమిటి అంటే మనం ఈ విధంగా చెప్పవచ్చు. సో అంటే కాథోడ్ కిరణాలని 2 మార్క్స్ అడిగితే ఏమని చెప్పాలి? రుణావేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కాథోడ్ కిరణాలు అంటారు. సో కాథోడ్ కిరణాలలో ఎలక్ట్రాన్ల ప్రవాహం లేదా పుంజం అని ఎవరు? జే థామ్సన్ తెలిపింది. ఇది మీకు రాస్తారని లేకపోలేదు, ఇది కూడా మీరు రాస్తారని లేకపోలేదు. ఓకేనా? అంటే కాథోడ్ కిరణాలు ఫస్ట్ కనుగొన్న విలియం క్రూక్స్, కాథోడ్ కిరణాల్లో ఎలక్ట్రాన్ల ప్రవాహం అని, ఎలక్ట్రాన్ల పుంజం అని తెలిపిందేమో జే థామ్సన్. ఓకేనా? సో ఈ విధంగా కాథోడ్ కిరణాలు అంటే ఏంది? రుణావేశాల ఎలక్ట్రాన్ల ప్రవాహాన్ని కాథోడ్ కిరణాలు అని అంటారు. సో ఇది కూడా మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ మనకి ఇంకా ఏ విధంగా అడుగుతారంటే చూడండి, హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని పేర్కొనండి అని అడగడం జరుగుతుంది. ఏంటిది? హైసెన్బర్గ్ very important, 2 marks, very important. హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమాన్ని తెలపండి అని అడగడం జరుగుతుంది. చూడండి, హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త ఏం ప్రతిపాదించాడంటే అనిశ్చితత్వ నియమం అనేది తెలిపాడు. దేని అనిశ్చితత్వం అంటే చూడండి, హైసెన్బర్గ్ అనేది ఒక ఎలక్ట్రాన్ లేదా, చూడండి ఒక ఎలక్ట్రాన్, వెరీ ఇంపార్టెంట్, 2 మార్క్స్, ఒక ఎలక్ట్రాన్ లేదా ఏమైనా కణాల, ఒక ఎలక్ట్రాన్ లేదా మరేదైనా కణాల ఒక ఎలక్ట్రాన్ లేదా ఏదైనా కణాల యొక్క స్థానము మరియు ద్రవ్యవేగము యొక్క స్థానము మరియు ఇంకోటి ఏంటి? ద్రవ్యవేగము. ఈ రెండింటిని ఒకేసారి ఖచ్చితంగా కొలవలేము అని చెప్పిండు ఎవరు? హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త. అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మరియు ఇంకోటి ఏమంటున్నాము? ద్రవ్యవేగాన్ని ఏమని చెప్తున్నాము? ఏకకాలంలో అంటే ఒకేసారి ఏందంట? ఖచ్చితంగా కొలవలేము. ఈ దృగ్విషయాన్ని ఏమంటాము? హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు. సో ఆయన తెలిపినటువంటి దీన్ని సమీకరణ రూపంలో చెప్పిండు. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు హెచ్, డెల్టా ఎక్స్ ఈక్వల్ టు డెల్టా పి ఇంటూ హెచ్. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది
ఏంటిది డెల్టా ఎక్స్ అనేది ఎలక్ట్రాన్ యొక్క ఏంటి స్థానంలో అనిశ్చితత్వం. ఇలా డెల్టా ఎక్స్ అనేది ఎలక్ట్రాన్ యొక్క స్థానంలో, ఎలక్ట్రాన్ యొక్క ఏంటిది స్థానాన్ని మరియు ద్రవ్యవేగాన్ని ఒకేసారి ఖచ్చితంగా ఏకకాలంలో, అంటే ఒకే టైంలో ఈ రెండింటిని ఒకసారి, అంటే దాని ఒకసారి దీంతో ఒకసారి కొలుస్తారు కానీ ఏకకాలంలో ఇంపార్టెంట్. ఏకకాలంలో ఒకేసారి ఖచ్చితంగా కొలవలేము. దాన్ని డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు హెచ్. సో ఇక్కడ డెల్టా ఎక్స్ అనేది ఏం తెలుస్తుంది, స్థానంలో అనిశ్చితత్వము. సో డెల్టా పి అనేది ద్రవ్య వేగంలో అనిశ్చితత్వాన్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ హెచ్ అంటే ప్లాంక్ స్థిరం. హైసెన్బర్గ్ అనిశ్చితం అంటే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇంటూ హెచ్ అని రాసి, డెల్టా ఎక్స్ అంటే ఎలక్ట్రాన్ యొక్క రాయాలి. ఎలక్ట్రాన్ లేదా కణం యొక్క స్థానంలో అనిశ్చితత్వం, ఎలక్ట్రాన్ లేదా కణం ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం. పి అంటే ఏంది మనకు, ఇక్కడ ఏంది హెచ్ అంటే ఏంది మనకు ప్లాంక్ స్థిరాంకం అని కూడా చెప్పవచ్చు. సో ఈ విధంగా హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటే ఏంది, దాన్ని తెలపండి అని అడగడం జరుగుతుంది. చాలా సార్లు అడిగిండు. దేనికి అడిగిండు, 2 మార్క్స్ కింద మనకు చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్. ఓకేనా. సో అంటే ఏంది హైసెన్బర్గ్ అంటే ఒక ఎలక్ట్రాన్ యొక్క స్థానము మరియు అనేది ద్రవ్య వేగాన్ని ఏకకాలంలో ఒకేసారి కొలవలేము అని తెలిపింది ఎవరు, హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త తెలపడం జరిగింది. దాని యొక్క సమీకరణం వచ్చేసి డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి. డెల్టా ఎక్స్ అంటే స్థానంలో అనిశ్చితత్వము, డెల్టా పి అంటే ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం అని తెలిపింది. దానికి హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అని తెలపడం జరిగింది. ఓకేనా. ఇది కూడా మనకు 2 మార్క్స్ కింద అడగడం జరిగింది. ఇంకోటి డి బ్రోలీ, ఏంటిది డి బ్రోలీ సంబంధాన్ని తెలిపి అందులోని పదాలను వివరించండి అని అంటారు. ఇది కూడా 2 మార్క్స్. ఇది 2 మార్క్స్ కింద చాలా చూడండి. ఫోటో విద్యుత్ సమీకరణం, ఐన్స్టీన్ ఫోటో విద్యుత్ సమీకరణము. నెక్స్ట్ ఈ హైసెన్బర్గ్ అనిశ్చితత్వము, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయేది ఏంది, డి బ్రోలీ తరంగదైర్ఘ్య సమీకరణము, అందులోని పదాలను వివరించండి అని అడుగుతాడు. సో ఈ 3 కూడా చాలా సార్లు అడిగినటువంటి క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా. సో హైసెన్బర్గ్ అనిశ్చితత్వం ఏమో తెలిసింది కదా, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్య వేగాన్ని మరియు స్థానాన్ని ఏకకాలంలో ఒకేసారి కొలవలేము. ఈ దృగ్విషయాన్ని హైసెన్బర్గ్ అనిశ్చితత్వ నియమం అంటారు. ఇదంతా రాకుండా ఈ ఒక్కటి రాసిన సరిపోదు. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు హెచ్ అని రాసి, డెల్టా ఎక్స్ డెల్టా పి అంటే ఎలక్ట్రాన్ యొక్క స్థానంలో అనిశ్చితత్వం, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్య వేగంలో అనిశ్చితత్వం అని తెలుపవచ్చు. ఓకేనా. నెక్స్ట్ చూడండి, డి బ్రాయ్ సంబంధాన్ని రాసి, అందులోని పదాలను తెలపండి. అంటే చూడండి, డి బ్రాయ్ సంబంధం ఏం చెప్పిందంటే, డి బ్రాయ్ సంబంధము లాండా ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై పి. సో హెచ్ బై పి ఈక్వల్ అంటే హెచ్ బై ఎంబి. ఇది డి బ్రాయ్ సంబంధం అంటారు. డి బ్రాయ్ సంబంధము అంటే, డి బ్రాయ్ సంబంధం ఏం చెప్తుందంటే, కణము లేదా ఎలక్ట్రాన్ యొక్క తరంగ దైర్ఘ్యం, డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం అంటారు. సో అంటే డి బ్రాయ్ యొక్క ఏంటిది, డి బ్రాయ్ అనే ఎవరు, డి బ్రాయ్ ఏంటిది కణము లేదా ఎలక్ట్రాన్ యొక్క తరంగ దైర్ఘ్యానికి సమీకరణం రాబట్టండి. దాన్ని లాంబ్డా ఈక్వల్ టు హెచ్ బై పి ఈక్వల్ టు హెచ్ బై ఎంబి. సో పి అంటే ఏంది ఇక్కడ ద్రవ్య వేగము. ఓకేనా. అదేవిధంగా ఎంబి అంటేనేమో కణ ద్రవ్య వేగము, పి ఈక్వల్ టు ద్రవ్య వేగం. సో పి ఈక్వల్ టు అంటే ఏంది ఎంవి. ఎం అంటే ఏంది కణం యొక్క ద్రవ్యరాశి ఇంటూ వేగంలో లబ్ధాన్ని ఏమంటాము ద్రవ్య వేగం అని అంటారు. వీడ హెచ్ అంటే ఏంది ప్లాంక్ స్థిరాంకము. సో మీకు ఆల్రెడీ తెలుసు హెచ్ విలువ ఎంత, ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత అంటే 6.626 1 into 10 to the power of inverse 34 joules into second. సో హెచ్ యొక్క విలువ ఇంత. ఇది ఏంటిది డి బ్రాయ్ సంబంధాన్ని రాసి అందులోని పదాలను తెలపండి అంటే, ఇది కూడా మనకు చాలా సార్లు మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంది, డి బ్రాయ్ సంబంధాన్ని తెలపండి. డి బ్రాయ్ తరంగ సూత్రం అంటే
సో డి బ్రాయిస్ ఏంటిది, ఎలక్ట్రాన్ లేదా కణం యొక్క దానికి తరంగ ధైర్యానికి సమీకరణం రాబట్టి డెబ్రాయిస్ లాంబ్డా ఈక్వల్ మనం రాసుకోవచ్చు h/p. h అంటే ఏంటి, ప్లాంక్స్ స్థిరాంకం. p అంటే ఏంది, ద్రవ్య వేగం. సో h ఈక్వల్ టు mv అని రాసుకుంటాం. mv అంటే ఎందుకు రాసుకుంటాం, p అంటే ద్రవ్య వేగం అంటే ద్రవ్యరాశి ఇంటూ కణం యొక్క ద్రవ్యరాశి లేదా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి ఇంటూ ఎలక్ట్రాన్ యొక్క వేగాల లబ్ధాన్ని ఏమంటాము, ద్రవ్య వేగం అంటాము. దాన్ని p తో సూచిస్తాం కాబట్టి p ఈక్వల్ mv అని రాస్తాం. సో h యొక్క మనకు ఏంటిది, దాని యొక్క విలువ ఎంత అంటే 6.6261 ఇంటూ 10⁻34 జౌల్స్ ఇంటూ సెకండ్. సో ఈ విధంగా కూడా ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ 2 మార్క్స్ కింద మ్యాథ్స్ లో అడిగినటువంటి క్వశ్చన్. డి బ్రోగ్లీ యొక్క సంబంధాన్ని రాసి అందులో పదాలను తెలపండి అంటే పదాలు ఏముందమ్మా, h అంటే ప్లాంక్స్ స్థిరాంకం, p అంటే ద్రవ్య వేగం, ఇంకా అంతే. సో మనకి లాంబ్డా ఈక్వల్ h/p ఈక్వల్ h/mv అంటారు. ఎందుకంటే ఇది డి బ్రోగ్లీ సంబంధాన్ని తెలుపడం జరుగుతుంది. సో దీని మీద మనకు ప్రాబ్లం కూడా అడుగుతాడు. మరి ఒక ప్రాబ్లమ్ అంటే ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది ఒక్కొక్కసారి. సో అవి కూడా మనం ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇది అర్థమైందా? రైట్. చూడండి, ఒక ఎలక్ట్రాన్ ఒక ఆల్ఫా కణం, ఒక ఎలక్ట్రాన్ ఒక ఆల్ఫా కణం, ఒక ఎలక్ట్రాన్ ఒక ఆల్ఫా కణం, ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఆల్ఫా కణం మరియు ఒక ప్రోటాన్ ఒకే గతి శక్తిని కలిగి ఉందంట. ఒకే గతిజ శక్తిని కలిగి ఉన్నాయి. ఒకే గతిజ శక్తిని కలిగి ఉన్నాయి. ఈ కణాలలో దేనికి కనిష్ట తరంగదైర్ఘ్యం ఉంటుంది. దేనికి కనిష్ట తరంగదైర్ఘ్యం ఉంటుంది. చూడండి, ఒక ఎలక్ట్రాన్ యొక్క ఆల్ఫా కణం ఒకటి, ఒక ప్రోటాను, ఇవి రెండిటి ఒకే గతి శక్తిని కలిగి ఉన్నాయంట. ఒక అంటే వాటి రెండు ఒకే వేగాన్ని కొంత వేగంతో కలిగి ఉన్నట్టయితే ఈ కణాల యొక్క ఈ రెండిట్లో అంటే ఆల్ఫా కణము ప్రోటాన్లో ఈ రెండిట్లో దేనికి కనిష్ట తరంగదైర్ఘ్యం ఉంటుందని అన్నాం. ఇంతకుముందే ఎలక్ట్రాన్ యొక్క తరంగదైర్ఘ్యానికి డి బ్రోగ్లీ సమీకరణం రాబట్టాం కదా. సో డి బ్రోయి తరంగదైర్ఘ్యం, డి బ్రోయి మనకేంటి తరంగదైర్ఘ్యం తక్కువ దేని తరంగదైర్ఘ్యం ఉంటుంది అన్నాడు. డి బ్రోయి తరంగదైర్ఘ్యం ఫార్ములా ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, లాంబ్డా ఈక్వల్ టు h/p కదా, h/p కదా, లాంబ్డా ఈక్వల్ టు h/p. సో ఇక్కడ ఒకే గతి శక్తి ఏమంటుంది, ఇక్కడ ఒకటే గతి శక్తి కలిగి ఉన్నాయి కదా. సో గతి శక్తి ఈక్వల్ టు ఇక్కడ గతి శక్తి ఈక్వల్ టు ఏమవుతుందంటే p²/2m. ఇక్కడ గతి శక్తి ఏమవుతుంది, ఈ రెండు యొక్క అంటే ఆల్ఫా కణం మరియు ప్రోటాన్ల యొక్క గతి శక్తి ఏమవుతుంది p/2m అవుతుంది. దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ద్రవ్య వేగాన్ని రాసుకోవచ్చు కదా. p² ఉంది. సో p² ఈక్వల్ టు దీన్ని అటు పంపిస్తే ఏమైతే 2m అవుతుంది. అంటే అప్పుడు మనకు ఓన్లీ p కావాలంటే p ఈక్వల్ ఏమవుతుంది √2m. సో p ఈక్వల్ టు ఏంటి, ద్రవ్య వేగాన్ని తెలియజేస్తుంది. సో ద్రవ్య వేగాన్ని తెలుస్తుంది. సో మనకు సూత్రం ఏముంది, లాంబ్డా ఈక్వల్ టు h/p ఉంది కదా. సో కాబట్టి దేర్ఫోర్ తరంగదైర్ఘ్యము డి బ్రోగ్లీ తరంగదైర్ఘ్యము లాంబ్డా ఈక్వల్ టు h/p అంటే h/√2m. లాంబ్డా ఈక్వల్ h/√2m. కానీ h అంటే ఏంటి, సో 2m, p ఈక్వల్ h/√2m. k గా తీసుకుంటాం. ఇక్కడ k అనేది ఏమవుతుంది అంటే స్థిరాంకం. k అనేది ఏంటి, స్థిరాంకం. దీనిలో k అనేది స్థిరాంకం. సో k రాసిన ఒకటే రాయకుండా ఒకటే. సో లాంబ్డా ఈక్వల్ h/2m అంటే సో k అనేది స్థిరాంకం కాబట్టి 2m k అని రాసుకుంటాము. ఒకవేళ ఈ స్థిరాంకాన్ని తీసాలంటే లాంబ్డా ప్రపోర్షనల్ టు h/√2m. సో 2 కూడా స్థిరాంకం కాబట్టి 2kలు స్థిరాంకం. ఇక్కడ ఏంది 2kలు ఏంటిది స్థిరాంకాలు కాబట్టి 2kలు పక్క రాసినట్టే h/m. సో లాంబ్డా ప్రపోర్షనల్ టు h/m అంటే చూడండి, తరంగదైర్ఘ్యం లాంబ్డా అనేది దేనికి, కణం యొక్క ద్రవ్యరాశానికి అందులో విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ద్రవ్యరాశి పెరిగితే తరంగదైర్ఘ్యం ఏముంటుంది, తగ్గుతుంది. సో ద్రవ్యరాశి తగ్గితే తరంగదైర్ఘ్యం అనేది పెరుగుతుంది. దేని నుండి, ఈ సూత్రం నుండి. సో ఇక్కడ ఒక ఆల్ఫా కణము ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి కంటే ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి పెద్దది. సో ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి m అనేది ప్రోటాన్ ద్రవ్యరాశి కంటే, ఇది m1 అనుకుంటే ఇది m2 అనుకుంటే
ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి m1 అనుకుంటే ప్రోటాన్ యొక్క ద్రవ్యరాశి m2 అనుకుంటే ఈ ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి ప్రోటాన్ ద్రవ్యరాశి కంటే ఎట్లుంటుంది, పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో దేనికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది, ఆల్ఫా కణానికా ప్రోటాన్కా? సో ఇక్కడ m1 అనేది పెద్దగా ఉన్నది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4m1 ఉంటే ఇక్కడ 2m2 ఉన్నాయి అంటే 4 అనేది పెద్దగా 2 అనేది అంటే ఇక్కడ 4 ద్రవ్యరాశి కలిగి ఉంది 2 ద్రవ్యరాశి ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి. అంటే ఆల్ఫా కణము ప్రోటాన్ ద్రవ్యరాశి కంటే ఎట్లుంటుంది, పెద్దగా ఉంటుంది. సో ద్రవ్యరాశి పెద్దగా ఉంటుందంటే తరంగ దైర్ఘ్యం ఎట్లుంటుంది, చిన్నగా ఉంటుంది. ఎందుకంటే మనకి సమీకరణం స్టార్ నుండి మనం ఏం చెప్పొచ్చు, ఒక ఆల్ఫా కణము ఒక ప్రోటాన్లో ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి పెద్దగా ఉందంటే సో ఆటోమేటిక్గా దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఎట్లుంటుంది, చిన్నగా ఉంటుంది. సో ఈ రెండిట్లో ఏమంటుండు, దేనికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది. దేర్ ఫోర్ ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి పెద్దగా ఉన్నప్పుడు సమీకరణం స్టార్ నుండి ఏమని చెప్పవచ్చు, ఆల్ఫా కణము ఒక ప్రోటాన్లలో దేనికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుందంటే ఆల్ఫా కణానికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఆల్ఫా కణానికి ఎట్లుంటుంది, కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఆల్ఫా ఈ రెండిట్లో దేనికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుందంటే ఆల్ఫా కణానికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది. ఎందుకంటే ఏమని చెప్పవచ్చు ఇక్కడ, ఎందుకంటే ఒక ప్రోటాన్ ఇక్కడ ద్రవ్యరాశి ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి ఎట్లుంటుంది, ఆల్ఫా కణం యొక్క ద్రవ్యరాశి పెద్దగా ఉండడం వల్ల దీని యొక్క తరంగ దైర్ఘ్యం ఎట్లా ఉంటుంది, కనిష్టంగా ఉంటుంది. ఎందుకంటే సమీకరణం స్టార్ నుండి మనం ఏం చేయొచ్చు, తరంగ దైర్ఘ్యం అనేది ద్రవ్యరాశి కనుక ఎట్లుంటుంది, విలోమానుపాతంలో ఉంటుంది. అంటే ద్రవ్యరాశి పెరిగితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, ద్రవ్యరాశి తగ్గినట్టయితే ద్రవ్యరాశి పెరిగినట్టయితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, ద్రవ్యరాశి తగ్గినట్టయితే ద్రవ్యరాశి పెరిగినట్టయితే తరంగ దైర్ఘ్యం తగ్గుతుంది, ద్రవ్యరాశి తగ్గినట్టయితే తరంగ దైర్ఘ్యం పెరుగుతుంది. సో ఈ విధంగా చెప్పవచ్చు. అంటే ఇది తగ్గితే ఇది పెరుగుతుంది, ఇది పెరిగితే ఇది తగ్గుతుంది కదా, విలోమానుపాతం అంటే. సో దేర్ ఫోర్ ఆల్ఫా కణం ఈ రెండిట్లో ఆల్ఫా కణం ద్రవ్యరాశి పెద్ద ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రెండిట్లో దేనికి తరంగ దైర్ఘ్యం కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది అంటే ఆల్ఫా కణానికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది. సో ఈ విధంగా మన ప్రాబ్లం అడగడం జరుగుతుంది. అలా ఇచ్చినట్టయితే మనకు సూత్రం ఉన్నది లాంబ్డా ఈజ్ కూడా మనకి ఏమని తెలుసు, h/p అని సూత్రం తెలుసు. దానిలో ప్రతికేపించినట్టయితే ఈ రెండిట్లో దేనికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది అంటే రెండిట్లో ఆల్ఫా కణానికి కనిష్ట తరంగ దైర్ఘ్యం ఉంటుంది అని చెప్పవచ్చు. ఓకేనా, ఇంకొక ప్రాబ్లం ఉంది, అది చెప్పేసుకుంటాం, అయిపోతుంది. క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడుగుతాడు. ఇది దేని ద్వారా వచ్చింది, మనకు డి బ్రోగ్లీ తరంగ సమీకరణం తెలిస్తే మనకి రావడం జరిగింది ఇంతకుముందు ప్రాబ్లం. సో 100 వోల్టుల పొటెన్షియల్ తేడా ద్వారా 100 వోల్టుల పొటెన్షియల్ తేడా ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రాన్తో 100 వోల్ట్ల పొటెన్షియల్ తేడాతో త్వరితమయ్యే ఎలక్ట్రాన్తో అనుబంధితమై ఉండే డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం ఎంత? సో ఇక్కడ చూడండి వాడు ఏమడిగిండు, 100 వోల్ట్ల పొటెన్షియల్ తేడా ద్వారా త్వరితమయ్యే ఎలక్ట్రాన్తో అనుబంధితమై ఉన్న డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం ఎంత? మన డి బ్రాయ్ తరంగ, సో ఇక్కడ ఏమి ఇచ్చిండు, పొటెన్షియల్ ఇచ్చిండు, V ఈక్వల్ ఎంత అనట 100 వోల్ట్స్ అని వాడు ఇచ్చిండు, V ఈక్వల్ ఎంత 100 వోల్ట్స్. సో తేడాతో ద్వారా త్వరితమై ఎలక్ట్రాన్తో ఉన్నటువంటి అనుబంధితమై ఉన్న డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం అని అడగడం జరుగుతుంది. సో మనం ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం అంటే మనకు సూత్రం తెలుసు, డి బ్రాయ్ తరంగ దైర్ఘ్యం మనకు లాంబ్డా ఈక్వల్ మనకి ఏమని తెలుసు, h/p. సో h/p అంటే దీన్ని h/mv అని కూడా రాసుకోవచ్చు, ఇది మనకు ఉన్నటువంటి సూత్రం. సో ఇక్కడ p ఈక్వల్ మనం ఇంతకుముందు వేసుకున్నాము, ద్రవ్యవేగము p ఈక్వల్ మనకి ఏమని తెలుసు, √2mk. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ టు ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తారు. k ఈక్వల్ ఇక్కడ k ఈక్వల్ ఏమవుతుంది, ఎలక్ట్రాన్ వోల్ట్స్. మనకి ఇంతకుముందు ఏంది, మనము
మిల్లీకామ్ ప్రయోగంలో తెలుసుకున్నాం కదా, మిల్లీకామ్ ప్రయోగంలో ఎలక్ట్రాన్ మనం విలువ తెలుసుకున్నాం కదా. సో దీన్ని దేంట్లో కొలుస్తామంటే ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తాం, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కూడా కొలుస్తాం ఎలక్ట్రాన్ని. ఓకేనా, దీన్ని దేంట్లో కొలుస్తామంటే ఎలక్ట్రాన్ వోల్ట్లలో కొలుస్తాము. సో ఈ కే ఈక్వల్ టు వాల్యూ ఎంత ఇలా ఈవి. సో దేర్ ఫోర్ అప్పుడేమైతే పి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2m ఈవి 2m కదా. సో ఇప్పుడు మనం చూడండి, ఆల్రెడీ హెచ్ అంటే విలువ తెలుసు కదా మనకి. హెచ్ విలువ అంటే హెచ్ ప్లాంక్ స్థిరాంకం విలువ ఎంత అంటే 6.626 ఇంటూ 10 to the power of minus 34 జౌల్స్ ఇంటూ సెకండ్ కదా. సో హెచ్ వాల్యూ తెలుసు, హెచ్ వాల్యూ ఎంత 6.621261 ఇంటూ 10 to the power of inverse 34 ఓకే, ఇన్వర్స్ 34 జౌల్స్ ఇంటూ సెకండ్ అని తెలుసు కదా. అదేవిధంగా మనకేం తెలుసు, ఇక్కడ ఎలక్ట్రాన్ ఆవేశం తెలుసు, అదేవిధంగా ఎలక్ట్రాన్ ద్రవ్యరాశి అంటే కూడా మనకు తెలుసు కదా. ఎలక్ట్రాన్ ఆవేశం తెలుసు, ఎలక్ట్రాన్ ద్రవ్యరాశం. ఎందుకు మిల్లీకామ్ ప్రయోగం ద్వారా ఈ వాల్యూ ఎంత, ఈ వాల్యూ కూడా తెలుసు. ఈ వాల్యూ ఎంత మనకు 1.6 ఇంటూ 10 to the power of inverse 19 కూలుమ్స్ అని తెలుసు. అదేవిధంగా ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి కూడా తెలుసు 9.1 కదా. ఎంత 9.1 ఇంటూ 10 to the power of inverse 31 అని తెలుసు. ఇవన్నీ ఇది ఎక్కడి నుంచి వచ్చినాయి, మనం ఆల్రెడీ చేసుకున్నాం మిల్లీకామ్ ప్రయోగం ద్వారా. ఎలక్ట్రాన్ యొక్క ఏంటిది విలువ, ఎలక్ట్రాన్ ఆవేశం యొక్క విలువ, ఎలక్ట్రాన్ యొక్క ద్రవ్యరాశి విలువ తెలుసు, అదేవిధంగా ప్లాంక్ స్థిరాంకం విలువ తెలుసు. అంటే హెచ్ తెలుసు, పిలో ఉన్నటువంటి పి అంటే ఏంటి 2mev కదా. సో ఈ విలువలన్నింటినీ దేంట్లో ప్రతిక్షేపించాలా, ఈ సమీకరణం 1లో ప్రతిక్షేపించాలా. దేర్ ఫోర్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే ఎంత 6.6261 ఇంటూ 10 to the power of inverse 34 బై పి అంటే ఎంత అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఎం అంటే ఎంత, ఎం విలువ ఎంత చూడండి, ఎం అంటే 9.1 ఇంటూ, సో ఇక్కడ పడతలేదు, లాంబ్డా ఈక్వల్ టు హెచ్ విలువ ఎంత అంటే 6.621 ఇంటూ 10 to the power of inverse 34 విలువ. ఓకేనా, బై ఏముంది పి విలువ ఎంత అండర్ రూట్ ఆఫ్, సో అండర్ రూట్ పెద్ద రాస్తా, అండర్ రూట్ ఆఫ్ 2 ఇంటూ ఫస్ట్ 2 ఇంటూ ఎం అంటే ఎంత, ఎం విలువ రాసుకోవాలి. ఎం విలువ ఎంత 9.1 ఇంటూ 10 to the power of ఎంత 31, 10 to the power of inverse 31 ఇంటూ 2 తర్వాత ఏంది ఎం రాసినాం. నెక్స్ట్ ఏంటి ఈ విలువ ఎంత 1.6 ఇంటూ 10 to the power of inverse 19 10 to the power of inverse 19 ఇంటూ వి అంటే మనకు ఆల్రెడీ వోల్ట్ ఎన్ని వోల్ట్ ఉంది 100 volts కదా, ఇంటూ 100 ఇంటూ 100 ఓకేనా. సో ఇంటూ 100 ఇది అట్లా వి అట్లా ఉంచుకోండి, లాస్ట్ రాసుకున్నాం ఇంటూ వి కదా. ఇప్పుడు చూడండి 6.6 లాంబ్డా ఈక్వల్ టు 6.621 ఇంటూ 10 to the power of inverse 34 ఓకేనా. ఇది అట్లనే వస్తున్నా అండర్ రూట్ ఆఫ్, సో 2 ఇంటూ ఇక్కడ చూడండి, ఫస్ట్ చూడండి భూములు సమానమైన గాథలు కూడా వచ్చేదా 10 to the power of inverse 19 10 to the power of 31 ఎంత అయితే చూడండి, మైనస్ కదా, ఇవి రెండు ఉన్నాయి కాబట్టి 31 ప్లస్ అంటే ఇది 10 to the power of inverse 50 అవుతుంది కదా. 31 19 ఎంత 31 19 అంటే 9 1 10 50 10 to the power of inverse 50. కానీ పైకి పోతే ఏమవుతుంది 10 to the power of 50 అవుతుంది. సో ఇది 10 to the power of 50 పైకి వెళ్ళిపోయింది ఓకేనా. అంటే ఈ రెండు భూమి సమానమైన గాథలు కూడా ఎంత అయితే 10 to the power of inverse 50, పైకి పోతే 10 to the power of 50 అంటే ప్లస్ అవుతుంది కదా. సో పైకి రాసేస్తాం, మిగిలింది ఏంది 9.1 ఇంటూ 10 to the power 9.1 ఇంటూ 1.6 9.1 ఇంటూ 1.6 ఇంటూ వి. సో 2 ఇంటూ 9.1 ఇంటూ 1.6 విలువ ఎంత వస్తుంది అంటే మొత్తం విలువ చూడండి, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 6.621 ఇంటూ ఇక్కడ చూడండి 10 to the power of 39 10 to the power of 50 అంటే 50 లకెళ్ళి 34 తీసేసినట్టయితే 10 to the power of 16 వాల్యూ వస్తుంది. ఎంత
10⁻16 అంటే చూడండి 50లోకి వెళ్ళి 34 తీసేయండి, 10లోకి వెళ్ళి 4 పోతే 6, 4లోకి వెళ్ళి 3 పోతే 1. సో 10⁻16 అంటే భూమి సమానమైన ఘాతాలు. ఇక్కడ మైనస్ ఉంది, అక్కడ ప్లస్ ఉంది కాబట్టి పెద్దానికి చిన్న చేసినాం. కిందనేమో మైనస్ ఉంది కాబట్టి కలిపినాం కూడినాం, -50 వచ్చింది, పైకి పోతే +50 అయింది. సో అప్పుడు ఏమైతుంది, లాంబ్డా ఈక్వల్ టు 6.621 ఇంటూ ఈ విలువ 2 ఇంటూ 9.1 ఇంటూ 1.6 విలువ ఎంత వస్తుంది అంటే 29.12 వస్తుంది. 29.12 ఇంటూ v ఉంది, కానీ అండర్ రూట్ ఆఫ్ 29